ఇప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా శిరీష్ గారు అసలు ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి ఫస్ట్ టైం నోరు విప్పారు. అది ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది మొత్తం టోటల్ గా. బావిలో పడిపోతాం అనుకున్న మమ్మల్ని అనిల్ పక్కన చూస్తే అనిల్ ఉన్నాడు కాపాడాడని చెప్పేసి, అది ఆ కాంప్లిమెంట్ ఎలా సో తీసుకున్నారు అంటే మీరు? ఇట్స్ నాట్ మై నా ఒక్కడి కృషి ఇదేం కాదు. అండ్ అంటే వాళ్ళకి మచ్ నీడెడ్ ఒక సక్సెస్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. రెవెన్యూ సైడ్ కూడా వాళ్ళకి ఒక ఊహించిన రెవెన్యూ ఏదో వస్తే గానీ ఉన్న పరిస్థితిలోంచి సో వాళ్ళున్న సిచ్యువేషన్ నుంచి కొద్దిగా బయట పడటానికి ఈ సినిమా వాళ్ళకి హెల్ప్ అయింది. అండ్ దిస్ విక్టరీ క్రెడిట్ నాకంటేనో, వెంకటేష్ గారికంటేనో, లైక్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు ద పబ్లిక్ హూ ఎవర్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత రెవెన్యూస్ ఇవ్వటం. సో వాళ్ళు గనక దీన్ని ఎంత అలా ఆదరించకపోతే, సో రాజు గారు, శిరీష్ గారికి వాళ్ళకి ఎంత సపోర్టివ్‌గా ఉండేది కాదు ఈ ప్రాజెక్ట్. సో నేను నా గొప్పకని నేను చెప్పుకోను. అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వ్యూవర్స్ కంప్లీట్‌గా. అంటే ఎవరన్నా ఒక డైరెక్టర్ ఒక హిట్ కొడితేనే రెండో సినిమా నుంచి కూడా ఆ హర్డిల్స్ లాంటివి ఏమి లేకుండా ఈజీగా ఉంటుంది కదా సార్ వాళ్ళ జర్నీ. మీరు ఇందాక అన్నారు చాలా హర్డిల్స్ అన్ని దాటుకుంటాను. అంటే ఈ 8 సినిమాల జర్నీలో ప్రతిదీ సక్సెస్, బట్ ఇంకా స్టిల్ హర్డిల్స్ అంటే మన సినిమా రిలీజ్ చేసే టైమింగ్ కానీ, లేకపోతే సినిమా రిలీజ్ చేసే ముందు లేదా ఆ సినిమాకి కావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ, అక్కడ నేను అంటే హర్డిల్స్ అంటే ఇన్ ద సెన్స్ ఛాలెంజెస్. సో అన్ని ఛాలెంజ్ పట్టుకొని దాన్ని ఓవర్కమ్ చేస్తూ వెళ్తాను నేను. ఇప్పుడు మహేష్ గారు లాంటి హీరోతో 5 months లో సినిమా చేయాలి, దట్స్ లైక్ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే అవన్నీ దాటుకుంటూ నేను చెప్తున్నాను. అవన్నీ దాటుకుంటూ జనవరికి రిలీజ్ చేశాను. సో రాజాది గ్రేట్ అంటే ఒక విజువల్లీ ఛాలెంజ్ సినిమా చేయాలంటే అది ఒక పెద్ద రిస్కీ ప్రాజెక్ట్. దాన్ని దాటుకుంటూ అంటే ఎవ్రీవేర్ ఏదో ఒక ఛాలెంజ్ హర్డిల్ అనేది నా జర్నీలో స్టోరీ పరంగా కానీ, నేను ఎంచుకున్న దాని పరంగా కానీ ఉంటూ వచ్చింది. సో అవి సక్సెస్ తోటి ఓవర్కమ్ చేయగలిగాను. సో ప్రతి ఫిల్మ్ ఆడటం. సో ఎస్, సో వాట్ ఎవర్ నేను పడ్డ ఇది మొత్తం మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఆడియన్స్ ఒక బ్రాండ్ వేశారు సార్. అనిల్ రావిపూడి సినిమా అంటే వెళ్ళిపోవచ్చు టికెట్. ఆ తర్వాత సినిమా ఎలా ఉంటుంది, ఇలాంటి అవసరాలను ఎక్కడెక్కడ నవ్వుకోవాలి, ఎంత నవ్వుకోవాలి అనేది మాత్రమే కొలమానం కింద ఉంటా వచ్చింది. బట్ అయితే బేసిక్గా టాలీవుడ్లో ఒక చిన్న అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. రెండో సినిమా అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమా హిట్ కొట్టిన కూడా సెకండ్ సినిమా దగ్గర పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు సెకండ్ సినిమా కూడా నిలబెట్టారు యాక్చువల్గా. బట్ దాని తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో సెకండ్ సినిమా అప్పుడు ఏదో ఒక చిన్న అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంతగా రీచ్ అయిందా? 100% సుప్రీం ఆ రోజు సాయిధరం తేజ్తో చేసిన ఫిలిం. అండ్ మేము అనుకున్న దానికంటే బిగ్ హిట్ అండి అది. మే 5th వచ్చాం సమ్మర్లో. లైక్ తేజ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆల్మోస్ట్ 25 to 30 crore చేసినట్టుంది. అప్పటికి అది చాలా పెద్ద నెంబర్ తేజ్కి. అండ్ అదే చెప్తాను కదా, ప్రతి ఫిలిం ఏ ఫిల్మ్ అయినా కూడా నేను ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం. సో పటాస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఏదో అంటున్నారు, అది ఆ టెన్షన్ ఎప్పుడు ఉండదు. ఐ ట్రీట్ ఇట్స్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అది మళ్ళీ నా ఫస్ట్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేసుకుని అంతే కష్టం, అంతే ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. సో ఆబ్వియస్ గా స్ట్రెస్ కంటే కూడా మోర్ ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తూ, ఆ ప్రాసెస్ ని ఎలా సినిమాని పెద్ద హిట్ చేయాలని ఎఫర్ట్స్ పెడుతూ హార్డ్ వర్క్ చేస్తాను. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద థింగ్ వ్యూవర్స్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు.